ముసలివాడైన ఒక రైతు జైలులో ఉన్న తన కొడుక్కి ఒక లెటర్ రాశాడు. బాబూ, నువ్వు బావున్నావని తలుస్తాను. నువ్వు వెళ్ళిన తర్వాత మన ఇంటి పరిస్థితి ఏమీ బాగలేదు. నాకు అమ్మకి చాలా కష్టంగా ఉంది. ఈ సంవత్సరం నేను మన పొలంలో బంగాళదుంప పంటను కూడా నాటలేకపోయాను. నేనొక్కడే పొలాన్ని తవ్వలేకపోయాను. నువ్వు తిరిగి వచ్చేదాకా పొలంలో ఏమీ వెయ్యలేము అని రాశాడు. దానికి కొడుకు రిప్లై ఇస్తూ, నువ్వు పొలాన్ని తవ్వడం గురించి దిగులు పడకు నాన్నా. నేను దొంగిలించిన డబ్బంతా ఆ పొలంలోనే ఒక మూల పాతి పెట్టాను. నేను వచ్చిన తర్వాత ఆ డబ్బుతో మన కష్టాలన్నీ పోతాయి. అంతదాకా ఓపిక పట్టు అని రాశాడు. అది చదివిన పోలీసులు డబ్బుల కోసం ఆశపడి పొలాన్ని మొత్తం తవ్విపెట్టారు. వాళ్లకి డబ్బులేమీ దొరకపోవడంతో వెనక్కెళ్ళిపోయారు. పొద్దున్న లేచేపటికి పొలం తవ్వి ఉండడం చూసి రైతు ఆనందంగా ఆ విషయాన్ని కొడుకుకి ఇంకొక లెటర్లో రాశాడు. అప్పుడు కొడుకు, సరేనన్నా, ఇప్పుడు చక్కగా నువ్వు పొలంలో బంగాళదుంపలు నాటు అని చెప్పాడు. ఎవరినైనా మనం ఫిజికల్గా కంట్రోల్ చేయగలమేమో కానీ వాళ్ళ ఆలోచనల్ని, తెలివితేటల్ని కంట్రోల్ చేయలేము.